మన తెలుగు దర్శకుల్లో ఒక్కో దర్శకుడు ఒక్కో స్టైల్. కొంచెం కథను విలక్షణంగా చాలా అందంగా ఒక పొయిటిక్గా చెప్పే దర్శకుల్లో క్రిష్ ముందుంటారు. గమ్యం టు ఘాటి ఆయన ప్రయాణం అంతా ఘాట్ రోడ్లో వెళ్తూ వస్తూ ఉంది. ఈ ఘాటి గురించి మాట్లాడదాం. హాయ్ క్రిష్ గారు. హలో అండి. చెప్పండి ఏంటి ఘాటి అంటే? యాక్చువల్గా మీరు తీసిన ప్రీవియస్ సినిమాల్లో వేదం, గమ్యం, కంచె, శాతకర్ణి అన్నీ కొన్ని డిఫరెంట్ జోనర్స్. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అంతా కాంటెంపరీగా కావాలని గంజాయి, డ్రగ్స్ ఈ వైపు మళ్ళిందా మీ కథ? అంటే ప్రతి సినిమా తీస్తున్నప్పుడు ఆ వర్తమాన పరిస్థితుల నుంచి సినిమా ఉంటుందండి. గమ్యం కావచ్చు, వేదం కావచ్చు, కృష్ణవందే జగద్గురం కావచ్చు, కంచెటు గౌతమిపుత్ర శాతకర్ణి, ఎనీ సినిమా, ఇప్పుడు కొండపురం దాకా ప్రతి సినిమా కూడా అప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి. సేమ్ వే ఘాటి కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో తూర్పు కనుమల్లో ఈ ఘాట్లలో ఉన్న ఘాటీలు ఈ గంజాకి కొంతమంది మ్యూల్స్గా అయ్యారన్నమాట. ఒక చాలా పెద్ద ఎకో సిస్టంలో ఉన్న డిఫరెంట్ లేయర్స్ గురించి తీవ్రమైన భావోద్వేగాలు చూపిస్తూ ఈ గట్టి మనుషులు, గట్టి మనసుల కథ, ఈ కథ చెప్తే బాగుంటుందని ఆలోచనతో చెప్పడం జరిగిందండి. ట్రైలర్లోనే చెప్పారు మీరు అక్కడ పండే గంజాయి దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ గంజాయి ఇప్పుడు ఎక్కువ మీరు పేపర్ చూస్తూ ఉంటే న్యూస్లో కూడా గంజాయి డ్రగ్స్ లేకుండా వార్తుంటలేదు న్యూస్ పేపర్లో కానీ దాంట్లో కానీ. మొన్న రీసెంట్గా హిట్ అయిన పుష్ప ఎర్రచందనం మీద వెళ్ళారు. మీ సినిమాకి ఒకసారి గంజాయి మీద పూర్తిగా వస్తున్న సినిమా ఆ ట్రాన్స్పోర్ట్ మీద అంటే దాని మీద ఈ రిఫరెన్స్లు ఏమన్నా ఉపయోగపడ్డాయి? దానికోసం అన్నా కూడా ఇది ఘాటీల గురించిన ఒక కథ అండి. పుష్ప అంటే ఇట్స్ పుష్పరాజ్ కథ అన్నమాట. ఒక వన్ పర్సన్ స్వాగ్, అతని డబ్బులు, పవరు. ఇది అట్లా కాదండి. ఇక్కడ శీలావతి అనే ఒక ఆ అమ్మాయి పేరే గంజా పేరు అన్నమాట. ఒక గంజాయిలోని ఒక రకం, మేలు రకాన్ని శీలావతి అంటారు. ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో మాత్రమే పండిద్ది ప్రపంచంలో. సో ఇలాంటి పేరున్న ఒక ఘాటి తన ఘాటీల కోసం, ఘాట్ల కోసం జరిగే ఒక పెద్ద తన సర్వైవల్ కోసం వాళ్ళు గంజా పనిచేస్తున్నారు. బట్ దాని నుంచి చాలా పరిణామాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఐడెంటిటీ కోసం పోరాడే కథగా దీన్ని చూడాలండి. శీలావతి క్యారెక్టర్ చూడగానే మీకు అనుష్క కనిపించిందా? ఇంకెవరు కనిపించలేదా? సూపర్ స్టార్ కావాలండి దానికి. హెవీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. తను ఒక 100 కేజీలు మోయాలి, ఒకరిని కొట్టాలంటే ఒక 100 కేజీల వ్యక్తిని తీసుకెళ్ళి నేలకేసి బాధాలన్నమాట. మన ఇండియాలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంత ఆ గ్రేసు, ఫిజిక్ కావచ్చు, సూపర్ స్టార్డమ్ కావచ్చు, ప్లస్ ఒక గ్రేట్ పర్ఫార్మర్ కావచ్చు. ఇవన్నీ కలగలిపితే మన స్వీటీ అండి. ఈ ఘాటి పర్ఫెక్ట్ అని చెప్పి స్వీటీ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. అయితే యాక్చువల్లీ మీ గమ్యంలో ఆవిడ్ని పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అది హైలైట్ ఆ సినిమాలో వేదంలో. ఈ సినిమాకి వచ్చేసరికి కంప్లీట్గా అదే పోలీస్ స్టేషన్లో రివర్స్ సీన్ ఉంది. అంటే కంప్లీట్ రివర్స్ కనిపించింది అనుష్క చూస్తే. అవునండి. అంటే దాని మీద పర్టికులర్గా సీన్ కావాలని అది లేదండి. అది కథకు పట్టే. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా అండి, రియల్ ఇప్పుడు దాకా. బట్ సరోజ క్యారెక్టర్ నుంచి శీలావతి దాకా ఎగ్జాక్ట్లీ స్వీటీ తను అదే స్వీట్ సోల్తో ఉందండి. మనిషిగా తను అలాగే చక్కగా అంతే ఎలా అయితే అందరితో ఆప్యాయంగా ఉంటుందో, అది చాలా మంచిగా ఉంటుందో, డిసిప్లైన్డ్గా ఉంటుందో తనే అండి. బట్ యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్టర్ చాలా ఎవల్యూట్ అయిందండి. అరుంధతి నుంచి బాగ్మతి దాకా, సరోజ కావచ్చు, బాహుబలిలో దేవసేన కావచ్చు. సో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి తన ఫిల్మోగ్రఫీలో అన్నమాట. చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ చేసింది. వాటన్నిటినీ మనందరం గుర్తుంచుకునేట్టు కూడా నిలబెట్టింది అన్నమాట. అందరూ తనని చూడాలనుకుని కోరుకునేట్టు చేయగలిగింది అన్నమాట. సో ఈ సినిమా తనకి యాప్ట్. నేను అప్పుడు సరోజని శీలావతి దాకా తన ఆర్క్ నాకు చాలా ఇష్టం అండి. మనిషిగా కావచ్చు, తను సూపర్ స్టార్గా కావచ్చు, పర్ఫార్మర్ కావచ్చు. డైరెక్టర్ కానీ రైటర్ కానీ మన తెలుగు దగ్గర తెలుగు సినిమా గురించి చెప్తున్నాను. యాక్చువల్గా హీరో సెంట్రిక్గానే ఉంటుంది, హీరో బేస్గానే ఉంటుంది. కొంతమంది తక్కువ మంది ఆర్టిస్టులకే ఇలాగ హీరోయిన్ సెంట్రిక్గా వచ్చినాయి. విజయశాంతి గారు ఫస్ట్లో శారద గారు చేశారు, తర్వాత విజయశాంతికి ఎక్కువ వచ్చినాయి, ఆ తర్వాత ఎక్కువ మళ్ళీ అనుష్క స్వీటీకి వచ్చినాయి. ఎందుకంటే కారణం లింకప్ అంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ జోన్లోకి వెళ్ళలేకపోతారు. కొంతమంది ఇద్దరు ప్రయత్నాలు చేసినా దాన్ని స్టార్డమ్ అంతా రీచ్ కాలేకపోయారు. అంటే ఒక సూపర్ స్టార్డమ్ కావాలండి. అది ఇప్పుడు మేల్ హీరోకి చేసినా కూడా, ఫీమేల్ హీరోకి చేసినా కూడా బడ్జెట్ అంతే ఉంటుంది. రెమ్యూనరేషన్ డిఫరెన్స్ ఉంటుంది కానీ, బట్ ఆఫ్ కోర్స్ అదే కైండ్ బడ్జెట్ ఉంటుందండి సినిమాకి. బట్ ఆ పుల్ కావాలంటే మనకు స్టార్డమ్ కావాలండి, ప్లస్ బిలీవబిలిటీ అండి. ఇది మామూలుగా ఏదో ఒక ఫీమేల్ సెంట్రిక్ చేయటం వేరన్నమాట. ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్.
మనం చాలా పెద్ద పెద్ద హ్యూజ్ పాన్ ఇండియా స్టార్స్ ఎంతైతే చేస్తున్నారో ఆ లెవెల్లో చేయాలంటే మనం నమ్మాలి. మన సినిమాకి వెళ్ళిన తర్వాత చూసి ఆమె ఇద్దరిని కొట్టిందంటే నమ్మాలి. ఆమెకు ముందు నడిస్తే ఆమె వెనక 100 మంది నడిచారంటే మనం నమ్మాలి. ఒక మాటల మధ్యలో చిన్న ఎమోషన్ కళ్ళతో చెప్పిందంటే మనం నమ్మాలి. అవన్నీ అనుష్క గారు చేయగలుగుతున్నారండి. అందుకని అప్పుడు వచ్చినంత ఇప్పుడు కర్తవ్యం నుంచి నాకు తెలిసిన అంత పెద్ద సూపర్ స్టార్డమ్ అన్న వాళ్ళు మళ్ళీ అనుష్క గారికి కుదిరిందండి. అంటే యాక్చువల్గా కృషి గారు ఇప్పుడు డైరెక్టర్లకు కాల్ షీట్లు ఇంత ముందు ఒక సినిమాకి నేను చూస్తున్నప్పుడు 50-60 డేస్ తర్వాత 100 డేస్ అయింది. ఇప్పుడు 100 నుంచి 200 డేస్ తొందరగా అయిపోయినట్టు ఉంది నాకు తెలిసి. ఈ కాల్ షీట్ టైమింగ్స్ కూడా ఎక్కువ దానికి ఇబ్బంది అవుతుందంటారు. అంటే టైమింగ్స్ అంటే అండి, టైమింగ్స్ అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్లు తీసే విధానంలో నాది 100 రోజుల్లోనే ఉన్నానండి నేను. మామూలుగా మారిపోయటం వల్ల ఆ సినిమా బడ్జెట్ వాల్యూస్ మారిపోవటం, తర్వాత రకరకాల వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ డేస్ మారితే డెఫినెట్గా బడ్జెట్స్ మారుతాయి, ప్లస్ ఫుటేజ్ కూడా మారిద్ది కదండి. 100 రోజులు తీసామంటే చాలంది. సో అలా అందులో నేను ఎక్స్పర్ట్ కాదండి, అది జరుగుతుంది. బట్ ఐ కెన్ సే దట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ బడ్జెట్ జరిగితే డెఫినెట్గా అవుతుందండి. యాక్చువల్లీ మీరు మీ కెరీర్ గమ్యం టు ఘాటి వరకు చూస్తే ఎక్కువ సినిమా చేయట్లో సెలెక్టివ్గా చేస్తున్నారు. స్పీడ్ తగ్గించాలని అసలు వద్దని మా సెగ్మెంట్ జోన్లోనే వెళ్దామని చేసుకుంటూ వెళ్తున్నాను. యూనిక్ స్టోరీ అండి. నేను ఒక కథ కొన్ని నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది దేనికండి? ఓకే, చాలా ఫేమస్ అయిపోదాం, చాలా డబ్బులు సంపాదిద్దామన్నా, దోస్ ఆర్ సెకండరీ ఫర్ మీ, అది వస్తున్నాయి. బట్ నేను ఈ ఇండస్ట్రీకి వచ్చింది కథ చెప్దామని. నేను ఒక కథ కొన్ని మీడియం, కొంతమంది రచయితలు అవుతారు, కొంతమంది వేరే దాంట్లోకి వెళ్తారు, కొంతమంది జర్నలిజంలోకి వెళ్తారు, మీడియాలోకి డిఫరెంట్ ఉంటాయి. బట్ నేను ఇక్కడికి వచ్చింది ఒక కథ చెప్దాం అనేది. ఇది నాకు మీడియం. వచ్చినప్పుడు నేనేం చెప్పాలి? ఒక విలక్షణమైన కథ, ఒక కొత్త ప్రపంచం. ఇప్పుడు ఘాటీలాగా మనం ఇంతవరకు ఇప్పుడు ఆ ఘాటీల గురించి విన్నది లేదు. రెండోది, ఆ తూర్పు కనుమల్లో షూటింగ్ చేసింది లేదు, మనం చూసింది లేదు ఈస్టర్న్ ఘాట్స్లో. అలాంటి కథ, అలాంటి నేపథ్యం, అలాంటి పాత్రలు శీలావతి క్యారెక్టర్ మనం చూడలేదు, తెర మీద మనం చూడలేదు ఇంతవరకు. అట్ ద సేమ్ టైం దేశరాజు లాంటి క్యారెక్టర్, ఈ సినిమాలో వచ్చి అనేకమైన క్యారెక్టర్స్, కుందుల్ నాయుడు, కాష్టాల నాయుడు, విశ్వదీప్, దండపాని, ఎంపీ బొజ్జయ్య దగ్గర గమ్మత్తైన క్యారెక్టర్స్ ఉంటాయి. పెబ్బులి అని రాజసుందరం మాస్టర్ గారు ఒక గమ్మత్తైన క్యారెక్టర్ చేశారు. సో బికాజ్ ఐ చూస్ దిస్ మీడియం టు టెల్ స్టోరీస్, నేను నా జర్నీ ఏదైతే అనుకున్నానో దానికి నేను నిబద్ధతగా ఉండి పనిచేస్తున్నానండి. అంటే సినిమా లొకేషన్స్ గురించి అడిగారు చెప్తున్నా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి లొకేషన్స్. చాలా సినిమా గురించి ఇంటర్నల్గా అడిగి లైవ్లో షూట్ చేయడం జరిగింది. ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో మనం ఆ కోరాపూట్ డిస్టిక్ అటువైపు అన్నమాట, జైపూర్, కోరాపూట్, సెమ్లిగూడ, దామంజోడి, డియోమాలి, పుట్సిల్ వ్యాలీ, దీస్ ఆర్ ది ఏరియాస్ వి షాట్ అన్నమాట. అక్కడంతా తెలుగు ఒడియా మొత్తం మిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఒక ఫుడ్ మారిపోద్ది, పకాలా బాత్ అని ఉంటుంది అన్నమాట. అదంటే మన ఫర్మెంటెడ్ రైస్ అన్నమాట. బేసికల్గా అనేకమైన కూరలు పెట్టుకుని తింటారు. అప్పుడు మటన్ కర్రీ, ఒడిస్సా మటన్ కర్రీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. సో మనం పెద్ద డిస్టెన్స్ లేదండి, సాలూరు నుంచి వెళ్ళినా కూడా, ఇటువైపు నుంచి వచ్చినా కూడా ఒక 40 కిలోమీటర్ల దూరంలో మొత్తం మారిపోద్ది భాష దగ్గర నుంచి. ఆ బోర్డర్లో ఉండేవాళ్ళు అన్నమాట, ఈ ఘాట్లలో ఉండేవాళ్ళు. వాళ్ళ మారితే వాళ్ళ ఎమోషన్స్ మారుతాయి, వాళ్ళ భావోద్వేగాలు మారుతాయి, అంటే ఈ పాత్రల్లో అన్నమాట. ప్లస్ సన్నివేశాలు మారితే డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ మారిద్ది, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మారిద్ది. సో ఇలాంటి కొత్తది దొరికింది, అందుకని అది క్యాప్చర్ చేయడానికి వీ వెంట్ ఆల్ ద వే టు ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వీ షాట్ దేర్. అందుకనే ట్రైలర్ చూసినా కూడా, సినిమా చూసినా కూడా చాలా కొత్తగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఓటీటీ పాన్ ఇండియా సినిమా అనేది బాగా ఎక్కువ డామినేట్ చేస్తున్న టైంలో మీరు తీసిన కంచె టైంలో పాన్ ఇండియాకి వెళ్ళలేదు, తర్వాత బాగా అప్రైజల్స్ వచ్చినాయి, మీకు అవార్డు కూడా వచ్చింది ఆ సినిమా. అంటే మీకు సినిమాటిక్గా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ కథ ఇప్పుడు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేదేమో నాకు అనిపించింది పర్సనల్గా. మీకు పర్సనల్గా ఏమైనా అనిపించింది? ప్రతి దర్శకుడికి, ప్రతి ఆడియన్స్కి ఉంటుందండి. గమ్యం ఇప్పుడు వచ్చి ఉంటే సోషల్ మీడియా అంటే గమ్యంకి దానికన్నా కంచె అనేది ఇప్పుడు అఫ్కోర్స్ ఇది వరల్డ్ వార్ రెట్రో ఫిల్మ్. గమ్యం అనేది రోడ్ ఫిల్మ్ అయితే, హైపర్ లింక్ ఆంథాలజీ వేదం అయితే, కృష్ణవందే ఉద్గురం అనేది ఒక మైనింగ్ థియేటర్, సారీపతులు అయితే, కంచె అనేది ఫస్ట్ వరల్డ్ వార్ రెట్రో వరల్డ్ వార్ ఫిల్మ్ అండి. అది వన్ ఆఫ్ ద ఫస్ట్ అన్నమాట. ఇప్పుడు వచ్చుంటే అనేది అన్నీ అంటే దాని గురించి అసలు గతం అండి, అంతే అండి. బట్ ప్రతి సినిమా కూడా రీచబిలిటీ అనేది చాలా పెరిగిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. మనం తీసిన ప్రతి సినిమా ఎవరెవరో చెప్తూ ఉంటారు, ఇలా ఉంది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. అదేవిధంగా వేరే లాంగ్వేజ్లో వస్తున్నాయి కూడా చాలా అందుబాటులో ఉన్నాయండి. ప్రతి సినిమా చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. మీ ఫ్రెండు ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, మీ అన్ని రూమ్మేట్ అన్నీ కలిపి రాజీవ్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆయన చేసినప్పుడు ఆయనతో మీరు జర్నీ చేస్తున్న జర్నీ అంతా చెప్పారు ఆయన.
ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయనతో అంతరిక్షం సినిమా గురించి కూడా మాట్లాడాను నేను. ఆ సినిమా ఇప్పుడు వచ్చుంటే ఇప్పుడు అంతా దాని గురించి మాట్లాడుతున్నారు, ఇదే బిఫోర్గా తీసారంటే అవునండి మేము కూడా అనుకున్నాం, మేము ముందు అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నావా ఏంటి అనిపించింది అన్నారు. రాజీవ్ గారికి రెగ్యులర్గా రెగ్యులర్ కథ చెప్పారనుకోండి ఆయన ఎగ్జైట్ కాడనమాట. ఆయన చెప్పేది చాలా కొత్త వరల్డ్ ఉండాలి, ఆయనకి క్యారెక్టర్స్ చాలా బాగుండాలి. అది ఒకసారి కథ విన్న తర్వాత నమ్మిన తర్వాత దట్స్ ఇట్. నేనైనా సరే ఇప్పుడు గాంధీ గారితో సినిమా చేస్తాం, మేరపాక గాంధీ గారితో, వరుణ్ తేజ్ గారితో, ఆయన ఆ డైరెక్టర్ అయినా సరే అన్నమాట. కాకపోతే ఒకటి ఏంటంటే వాట్ ఎవర్ ఆయన ఏది ప్రామిస్ చేశారో ఆయన నిలబెట్టుకుంటారు. ఆయన మమ్మల్ని నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. యూ ప్రామిస్డ్ వన్ థింగ్, ఇన్ని రోజులు అన్నావు ఇన్ని రోజులే, దాని ఇంకో 10 రోజులు అయితే ముందే చెప్పాలన్నమాట. అతను ఒక చాలా కొద్ది మంది అండి అదృష్టం ఉంటుంది, చాలా ఖచ్చితత్వంగా బతుకుతారండి. అట్ ద సేమ్ టైం మాట అంటే మాట ఇస్తారండి. దెర్ ఈజ్ ఫస్ట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఫర్మ్. బేసికలీ ఇన్ని సినిమాలలో వీ హ్యావ్ అవర్ ఓన్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ వీ రియల్లీ గోయింగ్ ఫార్వర్డ్. మేము ఇంతకుముందు నేను సినిమాలు చేస్తూనే ఈటీవీకి చాలా సీరియల్స్ చేసామండి. అక్కడి నుంచి థ్యాంక్స్ టు రామోజీరావు గారు అండ్ బాపినీడు గారు మేము చాలా నేర్చుకున్నాం అన్నమాట. అది మా కంపెనీలోకి ఇంబైబ్ చేసాము. మీకు తెలుసు కదండి, చెక్ రాకపోతే ఇంటికి వచ్చి వెళ్తారు అన్నమాట. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు రిసీవ్ చెక్ ఫ్రమ్ రామోజీరావు గారు. అండ్ బాపినీడు గారు రియల్లీ గైడెడ్ అస్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ మెనీ మెంటర్స్ లైక్ దట్ హూ రియల్లీ హెల్ప్డ్ ఇన్ అవర్ జర్నీ. అదేవిధంగా ఓటీటీకి కూడా సినిమాలు చేస్తారు. మేము సినిమాలు చేస్తున్నాము, సిరీస్లు చేస్తున్నాం అన్నమాట. సో వీ లెర్న్ టు డిసిప్లిన్ టు వర్క్ విత్ అదర్ పీపుల్స్ మనీ, బట్ ఇన్న చాలా జాగ్రత్తగా చేస్తాము. వెన్ ఇట్ కమ్ టు అవర్ మనీ ఆల్సో రాజీవ్ గారు అంత చాలా జాగ్రత్తగా ఉంటారు. దానివల్ల మా సినిమాలు బడ్జెట్లో జరుగుతాయి. అట్ ద సేమ్ టైం దాని రెవెన్యూస్ కూడా అంత చాలా ఎక్సైటింగ్ ఉంటాయండి. గుడ్. ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే నేను చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చాను, రెస్పెక్ట్ ఇస్తాను, చాలా ప్రేమిస్తాను. ద సేమ్ టైం ఆ స్నేహాన్ని కాపాడుకోవడానికి ఆయన దగ్గర కూడా అదే కనిపించింది మాకు. చాలాసేపు మాట్లాడారు. నేను యాక్చువల్లీ మీకు సినిమాకి వచ్చాకే ఫ్రెండ్ అనుకున్నాను. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పాను నాకు ఆ విషయం, మీ యూఎస్లో కలిసి ఉన్నామంటే మరి ఆ విషయం అక్కడే చెప్పొచ్చు కదా అని డిస్కస్ చేశాను. నేను రాజీవ్ గారు, దెన్ శ్యామ్ అని ఇంకో ఫ్రెండ్, సిద్ధార్థ్ గారిని, మన సారథి స్టూడియోస్ పాపయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి, మేము నలుగురం కలిసి ఒక కాండోమినియంలో ఉండేవాళ్ళం, ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అన్నమాట యూఎస్లో. అదే గుడ్ గుడ్. నెక్స్ట్ మీతో మా ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను 3 సినిమా గురించి అయితే మాట్లాడాలి. మీరు దాని గురించి మీరు ఎలా చెప్పాలనుకుంటే మీ ఇష్టం అది. ఫస్ట్ కథానాయకుడు అండ్ బాలయ్య బాబు గారిది ఆ సినిమాకి ఏజారు ఫస్ట్ వేరే డైరెక్టర్ ఉన్నారు, అక్కడి నుంచి మీరు వచ్చారు దాంట్లోకి. తర్వాత క్వీన్ హిందీలోకి వెళ్ళారు, అక్కడ అది కూడా మీ టైమింగ్ సెట్ కాక వచ్చారు. తర్వాత వీరమల్లు, హరే వీరమల్లు. ఈ 3 సినిమాల్లోనూ ఒక సినిమాకి మీరు వెళ్ళారు, ఇన్ అయ్యారు, ఈ 2 ఆటలు ఎగ్జిట్ అయ్యారు. అసలు 3 ఆటలు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా, లేదంటే మీకు జరిగిన అంటే కథానాయకుడు మహానాయకుడు మన ఎన్టీఆర్ సినిమాలో అది నాకు వచ్చిన ఒక గొప్ప అవకాశం అండి. నేను తీసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. బాలయ్య బాబు గారు ఒక అద్భుతం అండి. ఇప్పటికీ కూడా మొన్న నాకు గురువారెడ్డి గారు ఫోన్ చేశారన్నమాట. ఆయన మళ్ళీ చూసినప్పుడు కృషి అని చాలా ప్రతి సన్నివేశం బాలకృష్ణ గారి గురించి ఇది అని. నేను మొన్న మా మిస్సెస్ ప్రీతి గారును తను మొత్తం మళ్ళీ చూసిందన్నమాట. నేను ఇమీడియట్లీ షీ వాంట్స్ ఒక్కసారి బాలకృష్ణ గారు కలిసినప్పుడు ఇదంతా చెప్పాలి ఈ సీన్ గురించి అని. ఇప్పుడు ఒక సీన్ చూసినా సరే మై ఈమెయిల్స్ విల్ బి ఫిల్డ్ విత్ కథానాయకుడు అండ్ మహానాయకుడు అండి అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. కానీ ఆ సినిమా ఆడకపోవటం నాకు చాలా బాధ కలిగింది. అప్పుడు సామాజిక రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఎలక్షన్, 100 రీజన్స్ అవ్వచ్చు. బట్ నాకు పర్సనల్గా చాలా బాధ అనిపించింది అన్నమాట. చాలా ఎఫర్ట్ పెట్టింది. బాలకృష్ణ గారు చాలా అత్యద్భుతంగా ఎంత సటిల్గా చేస్తారంటే మీరు చూడండి. అసలు యాక్చువల్లీ అండ్ ఒకసారి చూస్తే ప్రతిసారి నాకు కొత్తగా నేను దర్శకత్వం వచ్చిన సినిమా నాకు కొత్తగా కనపడింది అన్నమాట. ఈ రియల్లీ అంటే నేను ఆ సినిమా గురించి ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటే మనం చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి చూసాం. ఇప్పుడు నా పిల్లలకి ఎన్టీఆర్ గారు తెలియదు. ఆయన అదే ఆయన ఒక హిస్టారిక్గా 2 ఎపిసోడ్స్ మిగిలిపోద్ది కూడా. నేను చిన్నప్పుడు గుంటూరులో ఎన్టీ రామారావు గారు వస్తే మా తాతయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారన్నమాట. ఎన్టీ రామారావు గారు ఏదో ఒక పార్టీ కార్యక్రమం, చాలా చిన్నవాడు, వెళ్తే ఆయన కాళ్ళకి దండం పెట్టాను నేను. పెట్టి ఆయన ఏదో 2 అదేదో ఇది చెప్పంటే ఏదో వచ్చింది, మా తాతయ్య గారు చెప్పించారన్నమాట. అది ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్. ఇట్స్ ఏ టవరింగ్ గ్రేట్. అలాంటి మహనీయుడు కథని చెప్పగలిగే అదృష్టం దక్కిందన్నమాట. మణికర్ణిక అనేది వీ హ్యావ్ ఎ క్రియేటివ్ డిఫరెన్స్ విత్ కంగనా గారు అన్నమాట. నేను ఒక రకంగా చూశాను, తను ఒక రకంగా చూశారు. బేసికల్గా మన సోను సూద్ గారి క్యారెక్టర్ వ్యవహారంగా. సో
అది ఇట్స్ ఏ కాన్షియస్ డెసిషన్. అది నేను ఇమ్మడలేకపోయాను అన్నమాట. అది నాకు జరిగింది అలాగా. సో దెన్ హరిహర వీరమల్లు వచ్చేసరికి కేవలం షెడ్యూలింగ్ కారణాలండి. నేను కొంత పార్షియల్గా చేశాను. నేను ఇంకా చేసింది చాలా ఒక ఒక 45 నిమిషాల సినిమా ఉండుంటుంది ఇప్పుడు. అది మేము ఒక చాలా పెద్ద సెట్స్ వేసాము అన్నపూర్ణ స్టూడియోస్లో. మన మయూర్ సింహాసనం వేసాము, మన దర్బార్ మొఘల్ దర్బార్స్ వేసాము. కానీ అది షూట్ చేసాము, బట్ అది అంటే పార్ట్ 2 కోసం ఉంచారు. సో అది షెడ్యూలింగ్ కారణాల వల్ల అంటే పవన్ కళ్యాణ్ గారి అంటే అప్పుడు రాజకీయ అవసరాలు అలా ఉన్నాయి, ఆయన అవసరం ఉంది, ఆయన ఆశయం ఒకటి ఉంది. అది అప్పుడు ఆయన దానికి అనుకోకుండా చాలా పరిణామాలు జరిగినాయండి. సో కళ్యాణ్ గారు అలా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను అంటే 5 years ఆఫ్ జర్నీ అండి మాది. అంటే 2019 నుంచి 2024 సంక్రాంతికి నేను రత్న గారు చెప్పాను ఇక్కడ వరకు నేను ఉండగలండి. దాని తర్వాత అంటే నాకు నా ఫైనాన్షియల్ అవసరాలు ఉంటాయి. 5 సంవత్సరాలు అంటే నేను ఒకే ప్రొడ్యూసర్ని 5 సంవత్సరాలు నన్ను పోషించమని అడగకూడదు కదండి. సో అట్ ద సేమ్ టైం నా లైఫ్లో నేను తప్పనిసరిగా అన్నమాట. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అది. అండ్ ఆయన వ్యక్తిత్వం ఇష్టం. ఆయన ఒకసారి గట్టిగా పట్టుకుంటే ఏం సాధించారో మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఏఎం రత్నం గారు అంటే చాలా గౌరవం అండి. ఆయన గమ్యం కథ కొనటానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మాకు పరిచయం జరిగింది. అప్పుడే చెప్పాను అన్నమాట, పోస్టర్ మీద శ్రీ సూర్య మూవీస్ ఏఎం రత్నం గారు అంటే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం అండి. నేను పోస్టర్ మీద నా పేరు ఆయనతో పాటు పేరు చూసుకుందాము, పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప స్టార్ తోటి ఆయనకి నాకు మా ఇద్దరికి ఒక ఎప్పుడో 2000 సంవత్సరంలో రాజీవ్ గారిని కలవటానికి కొన్ని రోజుల ముందు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశానండి. ఎయిర్పోర్ట్లో, బాంబే ఎయిర్పోర్ట్లో కలిసాం. అప్పుడు నేను ఒక ప్రయాణికుడిగా, అభిమానిగా తమ్ముడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, తొలి ప్రేమ చాలా ఇష్టం నాకు ఆ సినిమా. ఆయనతో మాట్లాడటం జరిగింది. తిలక్ గారి కవితల గురించి చెప్పినది ఆయనకి గుర్తుంది. తర్వాత నేను చాలా సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఇలా సరే ఆ రోజు మనం ఎయిర్పోర్ట్లో కలిసి అంటే యా రిమెంబర్డ్ అన్నారు అనమాట. సో ఈ 3 జర్నీలు ఇలా జరిగినాయండి నాకు. గుడ్. అంటే భవిష్యత్తులో అయినా సరే కలిసి పనిచేసే అవకాశం అండి. అవకాశం రావాలి, ఆయన అవకాశం ఇవ్వాలండి. దెన్ డెఫినెట్లీగా మీరు చరిత్ర తీయగలరు, ఒక రాజకీయ బయోపిక్ తీయగలరు. కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిది కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా తీయాల్సి వస్తే బయోపిక్లు డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతారు. అలాంటిది ఏమైనా మీకు ఆలోచన ఉందా? గమ్మత్తుగా ఉంది, ఆలోచించాలి. అంటే చంద్రబాబు గారు 30 years ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈ పొలిటికల్ జర్నీ మీద కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా యూత్ నుంచి వచ్చి సడన్గా పెద్ద స్టార్గా ఉండి కూడా అంతా వదిలేసి సినిమా ఇండస్ట్రీని వదిలేసి పొలిటికల్ వైపు వెళ్ళారు. ఇద్దరు డిఫరెంట్ వీళ్ళు అంటే గ్రేట్ జర్నీస్. కావాల్సినంత నాటకీయత ఉందండి యాక్చువల్గా. బట్ ఎనీథింగ్ తీయాలంటే దర్శకత్వం ఇలాంటి వాళ్ళు అయితే డెఫినెట్గా ఉంటారు. అందరూ పోటీ పడతారు. విధి లిఖితం ఎలా ఉందో చూద్దామండి. మంచి ఐడియా అంటారు. చాలా మీరు రాయొచ్చు ఇప్పుడు. కమ్ టు ఘాటి, ఈ సినిమాలో విక్రమ్ ప్రభుని తీసుకున్నప్పుడు తమిళ వెర్షన్ కోసం అని తీసుకున్నారా, లేకపోతే ప్రభు గారు వాళ్ళ అబ్బాయి అని తీసుకున్నారా, హీజ్ సూటబుల్ ఆర్టిస్ట్ అని తీసుకున్నారా? రాస్తున్నప్పుడు తెలుగు తమిళ అనే ఆలోచన లేదండి. అనుష్క గారి కోసం సినిమా తీస్తున్నాము మనం. ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవి అది మాత్రం ఉంది. డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గారి కథ చెప్పారు, ఈ పాత్రల గురించి చెప్పారు, దిగుదామని రాస్తున్నామండి. అప్పుడు దేశిరాజు అనే క్యారెక్టర్ రాసినప్పుడు నాకు ఇన్స్టెంట్ థాట్గా విక్రమ్ ప్రభు గారి స్ఫురణకు వచ్చారండి. ఎందుకంటే నేను ఆయన గజరాజ్ సినిమా చూశాను, కుంకి. దెన్ ఇరుగుపట్టులు చూశాను అదే టైంలో అన్నమాట. చాలా సర్టిల్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా చేశారు. అట్ ద సేమ్ టైం టానా కారణం కావచ్చు, ఈవెన్ వేరే మాదిరి సమ్ అదర్ ఫిల్మ్ ఉంది. చాలా సినిమాలు చూశాను ఆయన. ఈ కథలో కావాల్సిన ఒక ఎర్తీ మ్యాస్కులానిటీ కావాలండి, ఒక రా రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ కావాలి. ఆయన కళ్ళల్లో డెఫినెట్గా ఇది పలికిద్ది అనిపించిందండి. మోర్ దాన్ దట్ దేశరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది. ఈ ఘాటికి సంబంధించిన పెయిన్, ప్రైడ్, ఒక పవర్ ఉంటుంది, ఘాటి వాడు పవర్. అట్ ద సేమ్ టైం మంచి మనసు, ఒక మంచి మనిషికి ఉండాల్సిన మనసు, కొండంత ధైర్యం అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన పోర్ట్రే చేయగలరు అనిపించింది అన్నమాట. అండ్ అనుకున్న తర్వాత స్వీటీ గారికి ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్. వీ డోంట్ ఇంకా వేరే పేరు లేదు. ఆయన వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగిందన్నమాట. ఆయన ఇదే ప్రశ్న వేశారన్నమాట, నేనెందుకు క్రిష్ అంటే నేను చెప్పాను సార్ ఇవన్నీ ఉన్నాయి అందుకనంటే హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ హీ యాక్సెప్టెడ్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. నేను సినిమా చూశానండి, అంటే డైరెక్ట్స్ కూడా అనేక సార్లు చూస్తారు, బట్ నేను ఇంకోసారి ఫుల్ తెలుగు కాపీ, ఫుల్ తమిళ్ కాపీ చూసి బయటకు వచ్చినమ్మటే తపస్ నాయక్ గారు సౌండ్ డిజైన్ చేస్తున్నారన్నమాట. బయటకు వచ్చినమ్మటే నేను స్వీటీ గారికి ఫోన్ చేశాను. చేసి నువ్వు ఇప్పుడు దాకా చేసిన వాటిలో ఇది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్,
సెప్టెంబర్ 5 ఆడియన్స్ చెప్తారు, ముందు నేను చెప్తున్నాను నీకు అని. సేమ్ థింగ్ విక్రమ్ ప్రభు గారికి చెప్పానండి, చైతన్యరావు గారికి కూడా చెప్పాను అనమాట. ఐఎమ్ ఫార్చునేట్ ఐ వాజ్ ఏబుల్ టు అప్రోచ్ ద క్యాస్ట్ ఐ వాంట్ టు వర్క్ విత్ అండ్ దే యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్ అండి. జగపతి బాబు గారిని కూడా చెప్పాలి, ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా డిఫరెంట్ రోల్స్ వెళ్తే పోలీస్ రోల్ చేయలేదు ఈ క్యారెక్టర్గా వచ్చిన తర్వాత. ఆయన చూస్ చేసుకున్న, ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్ కొన్ని పేర్లు వినిపిస్తూ ఉంటాయి, ఆయన్ని పక్క దోసి. ఇందులో ఒక చిప్పీనెస్ ఉంటుందండి, ఒక చిన్న అంటే హౌ టు సే చిన్న శ్రీకృష్ణుడి గారి క్వాలిటీస్, శ్రీకృష్ణుడి క్వాలిటీ ఉంటాయండి. అవి జ్యోతిబాబు గారిలో ఆయన అన్ని షేడ్స్ ప్లే చేస్తారండి బేసికల్గా. సో ఇది అవసరం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కథ అంతా చెప్పానండి. ఆ కథ ఆయన బాగా కన్విన్స్ అయ్యారు, ఆయన పాత్ర బాగా నచ్చిందండి. ఆర్క్ సినిమా చూసినా ఫస్ట్ సీన్ ఆయనతో ఉంటుంది, ఒక చిన్న సూత్రధారి లెక్క అండి. యాక్చువల్గా చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండ్ హీ రాక్డ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్ అండి. సూపర్. నెక్స్ట్ మ్యూజిక్, మీరు ప్రీవియస్గా చేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మ్యూజిక్ వస్తే మీరు చెప్పాలి. అంటే ఈ సినిమాకి మ్యూజిక్ అనేది ఒక హార్ట్ బీట్, గుండె చప్పుడు లాంటిదండి. ఎందుకంటే ఒక కొండల్లో అదొక డిఫరెంట్ జనరాలో ఉండాలన్నమాట. ఆ మౌంటైన్స్కి ఒక సౌండ్ ఉంటే దాన్ని పట్టుకోవాలి, దానికి ఒక భాష ఉండి దానికి ఒక సౌండ్ ఉంటే. నేను మన కెమెరామెన్ మనోజ్ రెడ్డి గారితో అదే చెప్పాను, మనం చూస్తున్నాము ఈ మౌంటైన్స్లో ఒక సోల్ ఉంటుంది, దాన్ని ఆడియన్స్ చూపించాలి, మనం జనరల్గా చూస్తున్నదాన్ని. దానికోసం హీ రియల్లీ ఇక్కడ ఈ కొండ మీద షూట్ చేయాలంటే వేరే కొండ మీదకి వెళ్ళి కెమెరా పెట్టేవాళ్ళు, జస్ట్ డ్రోన్ ఎగరేయకుండా అన్నమాట. ఇంకో పక్క సాగర్ నాగవెల్లి ఆయన డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా ఫ్రెష్ అప్రోచ్ ఉందండి మ్యూజిక్కి. ఇప్పుడు 3 పాటలు రిలీజ్ అయినాయి, దస్సోరా అని, సిరిమర సిరిమర, సైలోరే అని. 3 కూడా చాలా గమ్మత్తైన ట్యూన్స్, చాలా కొత్తగా రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఫోక్ బీట్ లాగా ఉంటుంది, ఒక ఫ్యూజన్ లాగా ఉంటుంది అన్నమాట. ఆయనతో నేను చాలా యాడ్స్ పనిచేశానండి. ఆయన కీరవాణి గారి దగ్గర ఆయన పనిచేస్తున్నప్పుడు ప్రోగ్రామర్గా నాకు ఆయన పరిచయం అన్నమాట. ఆయన మనీష్ శర్మ గారి దగ్గర చాలా పని చేశారు, తమన్ గారి దగ్గర, అనూప్ గారి దగ్గర చేశారు. మనీష్ శర్మ గారిని ఆయన గురువుగా కొలుస్తారన్నమాట. సో ఆయనతోటే ఆయనైతే కనుక ఈ సినిమా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి, ఆయన టాలెంట్ ఐ నో ఈజ్ వెరీ గుడ్ విత్ రిథమ్స్, ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ మెలోడీస్ అండ్ ఎవ్రీథింగ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ డిడ్ ఏ గ్రేట్ బీజిఎం అండి. యాక్చువల్గా మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు. అండ్ ఆర్కెస్ట్రల్గా కూడా బుడాపెస్ట్లో చేసామన్నమాట, చాలా బాగా వచ్చిందండి. గుడ్. నెక్స్ట్ మన తెలుగు సినిమా మార్కెట్ కూడా మారుతూ ఉంది, ఒక్కో సినిమాకి వస్తారు. ఈ ఒక టైంలో ఫస్ట్ థియేటర్ల నుంచి ఉంటే తర్వాత శాటిలైట్కి మారింది, తర్వాత ఓటీటీకి మారింది, ఇప్పుడు తర్వాత యాప్ వైజ్గా మారింది. ఇలా మారుతున్న టైంలో రకరకాల బడ్జెట్ వేరియేషన్స్ కూడా మారుతూ ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూసారు? మీరు కూడా జర్నీ 15 సంవత్సరాల జర్నీలో గమ్యం టు ఘాటి వరకు ఈ మార్కెట్ విజన్లో మీకు ఎలాగా కంఫర్ట్నెస్ ఉంది, ఇంకా పెరుగుద్ది అనిపించింది, అది ఎలాగా సెటిల్ అవుతే బాగుంటుంది? డిపెండింగ్ ఆన్ ద సినిమా అండి. మనము ఇప్పుడు మహావతార్ నరసింహ చూసాం, బేసికల్గా ఓన్లీ కంప్లీట్ గ్రాఫిక్స్ బేస్గా చేసింది. బట్ కథ బాగుంటే ఓకే, ఇప్పుడు ఇంకా మార్గాలు పెరుగుతున్నాయండి. కథ బాగుంటే ఆ రెవెన్యూ మార్గాలు చాలా పెరుగుతున్నాయి. బట్ నేను క్లియర్గా కానీ ఇండస్ట్రీ కానీ ఆలోచించేది ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ కావాలండి. కేవలం 3 వారాలకో 4 వారాలకు వచ్చిందండి, 2 వారాలకు కూడా వచ్చేసిద్దండి, తప్పదు. నేను భవిష్యత్తులో 3 రోజులు ఉంటుంది అనుకుంటున్నాను. అదండి, ఈ వీకెండ్ మూవీస్ అయినాయి అనుకోండి బేసికల్గా. సో మన చైనాలో ఫ్లరిషింగ్ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి వాకింగ్ దూరంలో సినిమా థియేటర్స్ ఉంటాయండి చైనాలో, చాలా ప్లేసెస్లో అండి. చాలా అంటే మాల్స్ కావచ్చు, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఆ వీకెండ్ క్రౌడ్కి మొత్తం ఒకేసారి సినిమా చూసేటట్టు. మన భారతదేశంలో మనకి థియేటర్స్ తక్కువ అండి. ఉన్న కంట్రీ మొత్తంలో మన రాష్ట్రాల్లోనే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి. సో అది కూడా చాలా ఉన్నాయండి అది. బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వస్తాయి. బట్ ఈ ఎకో సిస్టంలో రెవెన్యూకి మార్గాలు చాలా ఉన్నాయి. బట్ ముందుగా మనం ఏంటంటే చాలా ఎక్సైటింగ్ సినిమాలు తీయాలి, కొత్త వరల్డ్ చూపించాలి. ఒకప్పుడు సినిమా లాంగ్ రన్ కోసం కూడా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్లోనే అట్రాక్ట్ అయ్యేటట్టు గొప్ప ట్రైలర్లు, మనం మారుతున్న ట్రెండ్లో తగ్గట్టు మనం తీయక తప్పదండి. యాక్చువల్గా 2014 టైంలో చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన థియేటర్స్ కంట్రోల్ తీసుకుందాం అనుకున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుదాం థియేటర్స్ లాగా 150 సీటింగ్ తోటి 50 సీట్ల నుంచి 200 సీట్ల థియేటర్ మధ్యలో ఈ ఆర్టీసీ ప్లేసెస్ ఉన్నాయి, ప్రయత్నం చేశారు. మరి ఎందుకో వీళ్ళు స్టూడియోలు కట్టాలి. ఇప్పుడు చాలా ప్లేస్లో, చాలా కంట్రీస్లో రైల్వే స్టేషన్స్లో ఉంటాయండి, బస్ స్టాప్స్లో ఉంటాయి. ఇప్పుడు చెన్నైలో ఎయిర్పోర్ట్లో నేను అదనుకున్నా, మన దగ్గర అలా లేదు, కానీ ఎక్కువ మన స్కోప్ ఉంది. అంటే ఇక్కడ దూరాభారం అనేది సినిమాకు ఉండకూడదండి. సినిమా అంటే ఓకే, సరదాగా వెళ్ళిపోయి నడుచుకుంటే కారు పార్క్ చేయటాలు, లోపలికి వెళ్ళటాలు, ఈ ఎక్స్ట్రాడినరీ రేట్స్తో పాప్కార్న్ కొంటాలు, ఇవన్నీ మనకు కొంచెం ఆపుతున్నాయండి. బట్ ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయండి. వీఆర్ హోపింగ్ దట్ థింగ్స్ విల్ బీ బెటర్. అంటే గవర్నమెంట్ ఆ విధంగా చేస్తే కూడా బాగుంటుంది, థియేటర్కి ఆడియాలు రావాలనుకుంటే.
గవర్నమెంట్ ఒక పక్క వ్యాపారవేత్తలు నేను ఎప్పుడో క్రాక్ అయిందండి అది. క్రాక్ అవుతే ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. అవునండి అవునండి నెక్స్ట్ ప్రతి డైరెక్టర్లో ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతున్నారు. మీరు కామిక్గా కనిపిస్తుంటారు మీ సినిమాల్లో. మీరు ఒకటే క్యారెక్టర్ 2 సినిమాలు కూడా చేశారు. కేవీ రెడ్డి గారి క్యారెక్టర్ అదే గొప్ప అవకాశం, అది అందరికీ దొరకదు కదా. మహానటి అండ్ కథానాయకుడు 2 సినిమాల్లో. భవిష్యత్తులో కూడా ఇలా మంచి క్యారెక్టర్లు వస్తే చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఫుల్ లెంత్గా నా సినిమాలో నేను క్యామియోలు గమ్యం సినిమాలోనే లాంగ్ ఏరినప్పుడు నక్సలైట్ చేస్తాను. వేదంలో అవునండి, నా కళ్ళు చూసి గుర్తుపడతారు కానీ మిగతాది నా అండ్ వేదం సినిమాలో చిన్న స్వామీజీగా చేశాను. సో చిన్న చిన్నవి ఏదో అది చాలా ఫన్ కోసం అండి బేసికల్గా. బట్ స్వప్న గారు, నాగి గారు విత్ దేర్ విజన్ దే కాల్ మీ టు ప్లే కేవీ రెడ్డి గారి క్యారెక్టర్. అదే సంవత్సరం నాకు కేవీ రెడ్డి గారి అవార్డు వచ్చింది వాళ్ళ కుటుంబం నుంచి అన్నమాట. అది చాలా నాకు చాలా అతి గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ నుంచి అన్నమాట. మాయాబజార్ చెప్పుకుందామా, పాతాళ భైరవి చెప్పుకుందామా అన్నమాట. అంటే స్క్రీన్ ప్లే, కథ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అలా చెప్పిన దర్శకుడు అన్నమాట. సో అలా ఛాన్స్ వచ్చింది, నేను నటించడం జరిగిందండి. బట్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలంటే మీరు కెమెరా రాసుకుంటారు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ అంటే సీతారామంలో హను గారు మళ్ళీ స్వప్న ఫోన్ చేసింది, ఏంటి ప్రతి సినిమాలో అని. సో రే నువ్వు రావాలరా అన్నమాట. అంటే స్వప్నది ఏముండదు, చొక్కా పట్టుకుని వచ్చాయంట. సో హను గారు ఒక క్యారెక్టర్ చేశాను, బట్ సినిమాలో లేదు. అది దుల్కర్ గారితో రైల్వే స్టేషన్లో అన్నమాట. ఇట్స్ బ్యూటిఫుల్, ఒక ట్రైన్ కండక్టర్ లాంటిది. సో చిన్న చిన్న క్యామియోలు ఫ్రెండ్స్ లాగా, బట్ ఇట్స్ నాట్ మై ప్రొఫెషన్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ సరదాకి అంతే అండి. ఇది డైరెక్టర్ కృషి గారి మనోగతం ఘాటి గురించి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్ కృషి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సెప్టెంబర్ 5th మీరు ప్రతి సినిమాకి మీరు పంపిస్తున్నట్టు మా సినిమా గురించి కూడా అందరికీ మీ ఫీడ్బ్యాక్ చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ మీ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ వెన్ ఎవర్ ఐ డిడ్ గ్రేట్ ఫిల్మ్స్ ఆర్ గుడ్ ఫిల్మ్స్ మీరు కాల్ చేశారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ కాల్ ఆన్ September 5th సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.